గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వరల్డ్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అయినటువంటి ద గ్లోరియస్ రెవల్యూషన్ అండ్ దాంతోపాటు 7-year గ్లోబల్ వార్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి గురించి ఈరోజు సెషన్లో మాట్లాడదాము. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే తర్వాత మనం మాట్లాడుకునేది మనం ఏజ్ ఆఫ్ రెవల్యూషన్ గురించి మాట్లాడతాం. ఏజ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ముఖ్యంగా అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ వీటన్నింటికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ 2 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ద గ్లోరియస్ రెవల్యూషన్ అండ్ దాంతోపాటు 7-year గ్లోబల్ వార్ 2 కారణాలు అయినాయి. సో దాని గురించి మనం తెలుసుకోవాలంటే, మనకు రెవల్యూషన్స్ గురించి పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే ఈ 2 ఈవెంట్స్ గురించి మీకు అర్థం కావాలి. జాగ్రత్తగా వింటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్ ఒక్క చిన్న డేట్ గుర్తుపెట్టుకోండి. 7th June 2021. సో ఈ డేట్తో ఒక ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే యూపీఎస్సీ హిస్టరీ బై సాయిరామ్ సార్. నేనే చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ హిస్టరీలో మీకు ఏమొస్తాయంటే ఏన్షియంట్ హిస్టరీ కవర్ చేస్తాను, మిడివల్ హిస్టరీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను, మోడర్న్ హిస్టరీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను, వరల్డ్ హిస్టరీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను, ఆర్ట్ అండ్ కల్చర్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ని కలిపి లైఫ్ టైం వ్యాలిడిటీతో, లైఫ్ టైం ఒకసారి జాయిన్ అయితే లైఫ్ టైం మీకు వస్తుంది. ఎంత కాస్టో తెలుసా? ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే మీకు 5,000 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 విత్ నోట్స్, బెస్ట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో 7th June తర్వాత దీని తాలూకా కాస్ట్ 7,000, 2,000 పెరగబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించండి. నేను కథల్లా చెప్తాను, మీరు ఒక్కసారి వింటే గుర్తుపెట్టుకునేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ గురించి కూడా మనకు ఒక ఆఫర్ అనేది ఉండడం అనేది జరిగిందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. జస్ట్ 40,000 నుంచే మొదలవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ తీసుకుంటే సింగిల్ పేమెంట్ చేస్తే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ కావాలంటే 50,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కడతాను సార్, నెలకు 5,000 చొప్పున కడతానంటే 60,000 అవ్వడం అనేది జరుగుతుంది. సో స్పెషల్ ఆఫర్ దీని మీద ఏంటంటే అన్నింటి మీద 3,000 రూపీస్ తగ్గింపు. ఎప్పటి వరకు? 20th June వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్లో ఉంది. సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాము. టాపిక్ వైజ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్లు అనేవి గ్రాండ్ టెస్టులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలామంది అడుగుతారు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు కదా, కరెంట్ అఫైర్స్ కోర్స్ అని. సో అది కూడా మీకు కలిపి వస్తుంది అంటే కలిపి వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అమ్మ. ఎవ్రీథింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో అన్నీ వచ్చేస్తాయి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. అర్థమైందా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే హ్యాపీగా కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఐబీపీఎస్, ఎస్ఎస్సీజీఎల్ అన్నీ అఫోర్డబుల్ ఫీలో అందించడం అనేది జరుగుతుంది. దేశంలోనే తక్కువ లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. యూపీఎస్సీ హిస్టరీ చక్కగా నేను కథలు, ఇంకా మీకు నమ్మకం కలగకపోతే ఒకసారి ట్రయల్ వీడియోస్ చూడండి. మీకు నమ్మకం కుదిరిన తర్వాతే జాయిన్ అవ్వండి. లేట్ చేయమాకండి, రిగ్రెట్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్తి నమ్మకంతో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క పూర్తి ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి తీసుకున్న తర్వాతే చెప్తున్నాను. మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో హిస్టరీ చెప్తాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. అర్థమైందా? ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. టెస్టులు కూడా హిస్టరీ కోర్స్ తీసుకుంటే దాని తగిన టెస్టులు కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మరి మన దీనిలోకి మన టాపిక్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద గ్లోరియస్ రెవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. జాగ్రత్తగా వినండి. ఎందుకు దీన్ని గ్లోరియస్ రెవల్యూషన్ అని చెప్పి అనడం అనేది జరిగింది? ఎందుకు దీన్ని గ్లోరియస్ రెవల్యూషన్ పేరుతో అనడం అనేది జరిగింది? ఎందుకు అంటే 1 సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ షెడ్ అస్సలు అవ్వలేదండి. వితౌట్ ఎనీ వైలెన్స్, రక్తపు ధార అనేది అసలు ఒక్క చుక్క కూడా రక్తం అనేది చెందకుండా విజయవంతమైనటువంటి రెవల్యూషన్ ఏంటి అంటే ద గ్లోరియస్ రెవల్యూషన్ అమ్మ. ఈ గ్లోరియస్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1688లో. ఎక్కడమ్మా అంటే ఇంగ్లాండ్లో 1688లో ఈ గ్లోరియస్ రెవల్యూషన్ అనేది అవ్వడం అనేది జరిగింది.
మచ్ బిఫోర్ ఏజ్ ఆఫ్ రెవల్యూషన్. సో మనకి ఏజ్ ఆఫ్ రెవల్యూషన్ అనేటటువంటి పీరియడ్ని ఏమంటాము, ఏ పీరియడ్ అంటే మనకి ఇంపార్టెంట్ రెవల్యూషన్ అయినటువంటి అమెరికన్ రెవల్యూషన్ కానీ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ ఏవైతే అయినాయో, ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు అయినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఏంటి అంటే ద గ్లోరియస్ రెవల్యూషన్ అండి. అర్థమైందా? ఇది ప్రపంచం ఏదైతే ఉంటుందో గ్లోరియస్ రెవల్యూషన్ నుంచి ప్రపంచం చాలా స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ని పొందడం అనేది జరిగింది. అండ్ ఇట్ ప్రూవ్డ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్గా దిస్ గ్లోరియస్ రెవల్యూషన్ ఉండడం అనేది జరిగింది. అంటే పెద్దవాడిని చిన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అయినా ఎదిరించవచ్చు. అర్థమైందా? దెర్ ఈస్ నథింగ్ లైక్ మొనార్కీ. ఈవెన్ ద మొనార్క్స్, ఈవెన్ ద స్ట్రిక్ట్ రూలర్స్, ఈవెన్ ద డిక్టేటర్స్ నో కెన్ బి డిఫీటెడ్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది తెలియడం అనేది జరిగింది. అవతల వాడు ఎంత పెద్దవాడు అవనియండి, సో అవతల ఎగ్జామ్ ఎంత పెద్దదైనా అవనియండి, తలుచుకుంటే మనం సాధించవచ్చు, రైట్? మనం తలుచుకుంటే క్రాక్ చేయొచ్చు. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో అది గ్లోరియస్ రెవల్యూషన్ మానవాళికి ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ కైండ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ కాల్డ్ ద గ్లోరియస్ రెవల్యూషన్ బికాజ్ నో బ్లడ్ వాజ్ షెడ్ టు అచీవ్ ఇట్ సక్సెస్. ఇది విజయవంతం అవ్వడానికి ఒక్క రక్తపు చుక్క కూడా నేల జారలేదండి. సో ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి బ్లడ్ షెడ్ లేకుండా అద్భుతంగా ఈ రెవల్యూషన్ సక్సెస్ అయింది. అందుకే దీని ద గ్లోరియస్ రెవల్యూషన్ అనడం అనేది జరిగింది. ఎక్కడండి అయింది ఇది? ఇంగ్లాండ్లో అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1688లో అవ్వడం అనేది జరిగింది. సో జస్ట్ బిఫోర్ ఏజ్ ఆఫ్ రెవల్యూషన్. ఏజ్ ఆఫ్ రెవల్యూషన్కి ముందు ఈ గ్లోరియస్ రెవల్యూషన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ ప్రూవ్డ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఒక స్ఫూర్తిగా ఇది నిలవడం అనేది జరిగింది. ద స్టూవర్ట్ కింగ్ జేమ్స్ II లాస్ట్ ద పాపులర్ సపోర్ట్ ఆఫ్ హిస్ కంట్రీమెన్. ఎందుకు అయిందో చూడండి అమ్మ జాగ్రత్తగా. మనకి స్టూవర్ట్ కింగ్ జేమ్స్ II ఎవరైతే ఉన్నారో ఈయన ఇంగ్లాండ్లో ఉండేటటువంటి ప్రజానీకం ఏదైతే ఉంటుందో పీపుల్ యొక్క సపోర్ట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన చాలా చాలా యారోగెంట్ అండి. సో యాంగర్ ఇష్యూస్తో ఉండేటటువంటి వ్యక్తి. సో విపరీతంగా కోపదారి మనిషి అన్నట్టు, విపరీతంగా హార్ష్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, తన పీపుల్ మీద కోపగించుకోవడం, ప్రజలను కన్నబిడ్డల్లో చూసుకోవాలి కదా, కానీ ఇతను ఏం చేసేవాడు, ప్రజల మీద స్ట్రింజెంట్ లాస్ అనేవి విధి చేసేవాడు. దాంతోపాటు క్రిమినల్ జస్టిస్ ఇచ్చేటప్పుడు అంటే ఒక క్రైమ్ చిన్నపాటి క్రైమ్ చేసేటటువంటి వ్యక్తికి కూడా మరణశిక్షలు విధించేవాడు. చాలా ఘోరాతి ఘోరంగా తన ప్రజలను ఆయన ట్రీట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ద క్రియేషన్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ స్టాండింగ్ ఆర్మీ అండ్ ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రోమన్ క్యాథలిక్స్ ఇన్ ద గవర్నమెంట్. ఒక ఎక్స్పెన్సివ్ స్టాండింగ్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, తన తాలూకా ఆర్మీ ఏదైతే ఉంటుందో ఎక్కువగా పే చేయడం అనేది జరిగింది. హ్యూజ్ ఆర్మీని బిల్డ్ చేయడానికి హీ స్టార్టెడ్ ట్యాక్సింగ్ పీపుల్. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పన్నులు ఎక్కువగా వేయించడం, పన్నుల భారాలు వేయించడం అనేది జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగులుగా ఓన్లీ రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే, అంటే చర్చ్ అండ్ క్లెర్జీమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఇది చేయడం అనేది జరిగింది, నియమించడం అనేది జరిగింది. సో ఆర్మీలో కానీ యూనివర్సిటీలో కానీ ఓన్లీ రోమన్ క్యాథలిక్సే ఉండడం వల్ల అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నెర్ర చేశారండి. వాళ్ళకి చాలా చాలా కోపం రావడం అనేది జరిగింది. ఆల్రెడీ అతను హార్ష్ యాటిట్యూడ్ని భరించడం అనేది జరుగుతుంది. భరిస్తూ దాంతోపాటు ఎక్స్పెన్సివ్ స్టాండింగ్ ఆర్మీ కోసం ఒక ఆర్మీని బిల్డ్ చేసుకోవడానికి ఆయన ట్యాక్సెస్ వేస్తుంటే, పన్నులు వేస్తుంటే కూడా ప్రజలు చాలా చాలా కోపగించుకున్నారు. రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని మాత్రమే నియమిస్తూ ఉంటే కూడా ప్రజలకు చాలా కోపం రావడం అనేది జరిగిందమ్మా. The parliament removed King James II from the throne in favor of his daughter Mary II. సో అతని తాలూకా కూతురు అయినటువంటి మేరీ II ఎవరైతే ఉన్నారో ఆ కూతురు అండ్ అతని తాలూకా ఆవిడ తాలూకా హస్బెండ్ విలియం III ఆఫ్ ఆరెంజ్, ప్రిన్స్ ఆఫ్ ఆరెంజ్. ఆరెంజ్ ఈజ్ ద రాయల్ హౌస్ ఆఫ్ యూరప్ అండి. యూరప్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ రాయల్ హౌస్ ఏంటి అంటే ఆరెంజ్ రాయల్ హౌస్ చెందినటువంటి విలియం III అండ్ మేరీ II మొనార్క్స్గా ఉండాలి. కింగ్ జేమ్స్ II మమ్మల్ని పరిపాలించడానికి ఎంత మాత్రం పనికిరాడని చెప్పి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అదేం చేయడం అనేది జరుగుతుంది, రాజును దింపేయడం అనేది జరుగుతుంది, ఓవర్త్రో చేయడం అనేది జరుగుతుంది. ద ఆటోక్రటిక్ రూల్ ఆఫ్ జేమ్స్ II వాజ్ రిప్లేస్డ్ విత్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడమ్మా? బ్రిటన్లో ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ షోడ్ దట్ ద పార్లమెంట్ హ్యాడ్ ద పవర్ టు చేంజ్ ద మొనార్క్. అవతల రాజు ఎంత గొప్పవాడైనా అవనియండి, అవతల రాజు ఎంత పవర్ఫుల్ రోల్ అవ్వండి, మొనార్క్ ఎవరైతే ఉన్నారో మొనార్క్ను ఓవర్త్రో చేసి ఆయన దించేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది అనే విధంగా ఇది ప్రూవ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోరియస్ రెవల్యూషన్. ఒక్క రక్తపు చుక్క కూడా నేల జారకుండా అద్భుతమైనటువంటి రెవల్యూషన్ 1688లో ఇంగ్లాండ్లో చోటు చేసుకోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా?
కింగ్ జేమ్స్ II అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కింగ్ ఎవరైతే ఆటోక్రటిక్ రూలర్ ఎవరైతే ఉన్నారో, డిక్టేటర్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవి నుంచి ఆయన తొలగించడం అనేది జరిగింది. మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో చెప్పడం అనేది జరిగింది. జాన్ లాక్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఇదే చెప్పడం అనేది జరుగుతుంది. ఏం చెప్తారు అంటే, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడలేకపోతే, ప్రభుత్వం ఉన్నది ప్రజల తాలూకా రైట్స్ని లాగేసుకోవడానికి కాదు, ప్రభుత్వం ఉన్నది ప్రజల తాలూకా హక్కుల్ని కాపాడడానికి కోసం. సో ఒకవేళ ఏ గవర్నమెంట్ అయినా ఈ రైట్స్ని కాపాడలేకపోతే, ప్రజలకు హక్కులు కల్పించలేకపోతే, ఆ గవర్నమెంట్ని ఓవర్త్రో చేసేటటువంటి, దింపేసేటటువంటి అధికారం ప్రజలకు ఉంది. ద సావరెంటీ ఈజ్ విత్ పీపుల్. ప్రజల చేతికే సార్వభౌమాధికారం అనేది ఉంది, ఒక వ్యక్తి చేతుల్లో లేదు అని చెప్పి ఫ్రెంచ్ ఫిలాసఫర్ జాన్ లాక్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇదే చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ మొనార్క్ని దించేయచ్చు అనేటటువంటి ఒక ఇదేదైతే ఉందో, ఈవెంట్ ఏదైతే ఉందో, అది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి మానవాళిని, హ్యూమన్ కైండ్ని ఇన్స్పైర్ చేయడం అనేది జరిగింది. మొనార్కీ యొక్క డేట్స్ లెక్క పెట్టుకోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? మెల్లమెల్లగా కాన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వివిధ దేశాల్లో రావడం అనేది జరిగింది ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ రెవల్యూషన్. తర్వాత మాట్లాడుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వాజ్ 7-year global war. 7-year global war is very very important. It happened between 1754 to 1763. 1754 నుంచి 1763 వరకు ఈ తాలూకా 7-year global war అనేది జరగడం అనేది జరిగింది. The 7-year global war was fought from 1754 to 1763. 1754 నుంచి 1763 వరకు అది అవ్వడం అనేది జరిగింది. ఏంటి, మన 7-year global war అనేది హ్యాపెన్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ యాక్చువల్లీ పీరియడ్ ఆఫ్ 9 years, 9 సంవత్సరాలు. అందుకే దీన్ని 9-year war అని కూడా అంటాం. బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ బ్రిటన్, ఎవరి మధ్య అయిందండి? ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ మధ్య అవ్వడం అనేది జరిగింది. సో ఈ వార్లో బ్రిటన్ ఏదైతే ఉంటుందో, బ్రిటన్ అనేది సుపీరియర్ పవర్గా ఎదగడం అనేది జరిగింది. వేరాజ్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో, ఫ్రాన్స్ యొక్క పవర్ అనేది లిమిట్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రాన్స్ చాలా చోట్ల తన పవర్ అనేది కోల్పోవడం అనేది జరిగింది. దీన్ని ఏమంటాము? 7-year global war ఏదైతే ఉంటుందో దీన్ని 9-year war అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో గ్లోబల్ వార్ అని ఎందుకంటామో కూడా చెప్తాను. సో అదర్ యూరోపియన్ పవర్స్ లైక్ స్పెయిన్ ఏదైతే ఉంటుందో స్పెయిన్, ప్రష్యా ఏదైతే ఉంటుందో ప్రష్యా, ఆస్ట్రియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రియా, ఇవి కూడా వార్లో ఎంగేజ్ అవ్వడం అనేది జరిగిందండి. నాట్ ఓన్లీ ఫ్రాన్స్ అండ్ నిజంగా అయినది ఎవరికి? ఫ్రాన్స్కి బ్రిటన్కి అయింది, కానీ ఇవి కూడా ఆ వార్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ ద గ్లోబల్ వార్ సిన్స్ ఇట్ వాజ్ ఫాట్ ఆన్ డిఫరెంట్ బ్యాటిల్ గ్రౌండ్స్ ఇంక్లూడింగ్. సో ఇది ప్రపంచవ్యాప్తంగా వేరు చోట్ల అయింది. ఎక్కడ? నార్త్ అమెరికాలో అయింది, కరేబియన్ ఐలాండ్స్లో అయింది, ఇండియాలో మన భారతదేశంలో అయింది, వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికాలో అవ్వడం అనేది జరిగింది, యూరప్లో కూడా అవ్వడం అనేది జరిగింది. వివిధ ప్రాంతాల్లో యుద్ధం అనేది జరగడం వల్ల, ఎవరి మధ్య? ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ మధ్య జరగడం వల్ల దీన్ని గ్లోబల్ వార్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. ద మెయిన్ రీజన్ బిహైండ్ ద వార్ వాజ్ ద క్వెస్ట్ ఫర్ హెజిమనీ ఓవర్ కాలనీస్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. మనకి ఆఫ్టర్ మిడివల్ పీరియడ్ ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే మనకి ఫ్యూడలిజం అనేది అస్తమించడం అనేది జరిగిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, దాని తర్వాత ఏజ్ ఆఫ్ రీజన్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, ఎప్పుడైతే సైన్స్ అనేది మెల్లగా డెవలప్ అవ్వడం అనేది జరిగిందో, సైన్స్ తర్వాత ఎప్పుడైతే ట్రేడ్ రూట్స్, సీ రూట్స్ ఎప్పుడైతే కనుక్కోవడం అనేది జరిగిందో, కొలనైజేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో యూరోపియన్ సుపీరియర్ పవర్స్ వివిధ దేశాలని తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరిగిందమ్మా. తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరిగింది. అలాంటి ఇంపార్టెంట్ సుపీరియర్ పవర్స్ రెండు ఏంటి అంటే, ఒకటి బ్రిటన్, రెండవది ఫ్రాన్స్. ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో హెజిమోనీ అంటే డామినెన్స్. ప్రతి కంట్రీకి హెజిమోనీ కావాలి. ఇప్పుడు రీజియన్ హెజిమోనీ గురించి ఇండియా, చైనా కొట్టుకుంటున్నాయా? ఇప్పుడు వరల్డ్ సుపీరియారిటీ, ప్రపంచంలో హెజిమోనీ గురించి ఎవరెవరు? మన తాలూకా యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మన తాలూకా చైనా కొట్టుకుంటున్నాయా? ఇలా ప్రతి కంట్రీ, ఈవెన్ ప్రతి పీపుల్ కూడా దేనికోసం ప్రయత్నిస్తారు? ఈ హెజిమోనీ కోసమే ప్రయత్నిస్తారు, డామినెన్స్ కోసమే ప్రయత్నిస్తారు. అవునా? బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కాలనీస్ మీద డామినెన్స్ కోసం చేసినటువంటి యుద్ధమే ది 7-year global war అమ్మ. ఫస్ట్ ఒక్కొక్క వివిధ ప్రాంతాలు ఏం చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటన్కి 13 కాలనీస్ ఉండడం అనేది జరిగింది. మ్యాప్లో కూడా చూపిస్తాను. ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ అలాంగ్ ద అట్లాంటిక్ ఓషన్. సో ఇది యూరప్, ఇది నార్థన్ అమెరికా. సో ఇది మధ్యలో ఉండేటటువంటిది అట్లాంటిక్ ఓషన్. దాని తాలూకా ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, ఈస్టర్న్ కోస్ట్లో 13 స్టేట్స్ని మన తాలూకా ఇదేదైతే ఉందో
మన తాలూకా బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ తనకంటూ పెట్టుకోవడం అనేది జరిగింది. 13 కాలనీస్ బ్రిటన్ అండర్లో ఉండడం అనేది జరిగింది. కొన్ని కాలనీస్ ఫ్రాన్స్ అండర్లో ఉన్నాయి అండ్ కొన్ని కాలనీస్ స్పెయిన్ అండర్లో కూడా ఉండడం అనేది జరిగింది. ఒకసారి ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో నార్త్ అమెరికా ఆ టైంలో చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ నార్త్ అమెరికా అండి డ్యూరింగ్ 1700 కాలంలో. చూడండి, ఇది అట్లాంటిక్ ఓషన్ కదా. అట్లాంటిక్ ఓషన్ ఉన్నప్పుడు ఇదిగోండి ఈ ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఎవరి చేతుల్లో ఉండేది? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది. అండ్ ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? వెస్టర్న్ అంతా ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్. ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? మనకి సదరన్ పార్ట్ అంతా స్పెయిన్ చేతుల్లో ఉంది. ఇది చూడండి, కరేబియన్ ఐలాండ్స్ కూడా స్పెయిన్ అండ్ కొంత చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, ఫ్రాన్స్ చేతుల్లో కూడా ఉండడం అనేది జరిగింది. బ్రిటిష్ ఎంత మాత్రం పరిమితమైంది? ఈ కోస్ట్లో ఉండేటటువంటి 13 కాలనీస్ ఇలా డివైడ్ అవుతాయి అనమాట. 13 కాలనీస్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండడం అనేది జరిగింది. బ్రిటన్ వాళ్ళు ఎందుకు ఎక్కడితో ఆగిపోయారు సార్, అవతలకి ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడ మౌంటైన్ రేంజ్ ఉంటుంది, ఎప్లాంచి మౌంటైన్ రేంజ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో మౌంటైన్ రేంజ్ నుంచి దాటి అవతలకి ఎక్స్పాండ్ చేయడం అనేది కాస్త కష్టం అన్నమాట. సో అందుకు బ్రిటిష్ వాళ్ళు అవతలకి వెళ్ళలేదు. అండ్ ఇదిగోండి ఈ రివర్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ రివర్ అండి, మిసిసిపి రివర్ అని చెప్తాం. ద లాంగెస్ట్ రివర్ ఇన్ నార్త్ అమెరికా లాంగెస్ట్ రివర్ మిసిసిపి రివర్ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇది ఏదైతే ఉంటుందో వీటిని ఏమంటాం? గ్రేట్ లేక్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జాగ్రఫీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో మనకి నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? వెస్టర్న్ సైడ్ మూవ్ అవుదాం అనుకున్నారు. అంటే ఫ్రాన్స్ యొక్క కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకుందాం అనుకున్నారు. అప్పుడు మరి ఫ్రాన్స్ ఊరుకుంటుందా? ఫ్రాన్స్ ఊరుకోదు. అందుకే బ్రిటిష్కి ఫ్రాన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఏమైంది? గొడవ అవ్వడం అనేది జరిగింది. సో చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. They wanted to expand westwards for want of more raw materials and an increased export market in North America. నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి ఏం కావాలి? రా మెటీరియల్స్ కావాలి. ఎందుకు? దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రీ అండ్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో అవి థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది బ్రిటన్లో. సో వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి? బెటర్ రా మెటీరియల్స్ అనేవి కావాలి. సో రా మెటీరియల్స్ కోసం మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ వెస్ట్వర్డ్స్, పశ్చిమ దిక్కుకు వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. నార్త్ అమెరికాలో వాళ్ళ మార్కెట్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారు. బట్ ద వెస్ట్ వాజ్ అండర్ ద డొమినియన్ ఆఫ్ ఫ్రాన్స్. కానీ వెస్ట్ ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడే మ్యాప్లో చూపించాను కదా, ఫ్రాన్స్ అండర్లో ఉండడం అనేది జరిగింది. ద ఫ్రెంచ్ వర్ యాంగ్జియస్ టు హోల్డ్ ఆన్ ద వెస్టర్న్ నార్త్ అమెరికా టు ప్రివెంట్ బ్రిటిష్ హెజిమోనీ ఇన్ ద వరల్డ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు పూర్తి డామినెన్స్ అనేది చదువుతున్నారు. బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వరల్డ్ మార్కెట్లో బ్రిటిష్ ప్రొడక్ట్స్ అనేవి కాంపిటేటివ్గా ఉన్నాయి. బ్రిటిష్ ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ చాలా ప్రాంతాలను తమ కాలనీస్గా మార్చుకోవడం అనేది జరుగుతుంది. సో తమ తాలూకా మిలిటరీ పవర్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ హెజిమోనీ, బ్రిటిష్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మన తాలూకా ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమనుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్టర్న్ నార్త్ అమెరికా, వెస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించకూడదు, వాళ్ళని ఇటువైపు రానివ్వకూడదు అని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు గట్టిగా అనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? వరల్డ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అఫైర్స్లో బ్రిటిష్ వాళ్ళు పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించుకుంటారు. తర్వాత అంతా బ్రిటిష్ వశం అయిపోతుంది, మేమందరం మా ఇంట్రెస్ట్ అనేవి సర్వైవ్ అవ్వవు అని చెప్పి ఫ్రాన్స్ ఏమనుకుంటుంది? బ్రిటిష్ వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. వెస్ట్ సైడ్ వాళ్ళ వైపు రానివ్వకుండా ఆపుదామని చెప్పి అనుకుంటుంది. So Britain was undergoing the industrial revolution at the time which was making the British goods much more competitive in the world markets. చెప్పాను కదా, బ్రిటన్లో ఏం నడుస్తుంది? మన తాలూకా ఇదేదైతే ఉంటుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది నడవడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఏం జరిగింది? బ్రిటిష్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ మార్కెట్లో విపరీతంగా కాంపిటేటివ్ ప్రైసెస్లో దొరుకుతున్నాయి. సో కాంపిటేటివ్ ప్రైసెస్లో ఏం జరుగుతుంది? బ్రిటిష్ గూడ్స్ యొక్క సేల్ అనేది పెరుగుతుంది. బ్రిటిష్ గూడ్స్ యొక్క సేల్ అనేది పెరిగితే ఏమవుతుంది? బ్రిటిష్ మర్చెంట్స్ కానీ బ్రిటిష్ సొసైటీ కానీ ప్రాస్పరస్గా అద్భుతంగా బతకడం అనేది, లావిష్గా వాళ్ళు బతకడం అనేది జరుగుతుంది. ఆల్సో బ్రిటన్ వాజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ డామినెంట్ సీ పవర్. సో విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మోడర్న్ సీ రూట్స్, కొత్త సీ రూట్స్ అనేవి కనుక్కోవడం వల్ల డామినెంట్ సీ పవర్గా కూడా బ్రిటిష్ వాళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ మ్యారిటైమ్ ప్రాఫిట్స్ వర్ సోరింగ్. మ్యారిటైమ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విపరీతంగా సర్జ్ అవ్వడం అనేది జరుగుతుందండి. మన ప్రాఫిట్స్, లాభాలు ఏవైతే ఉన్నాయో లాభాల బాటలో వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. దిస్ ఫ్రాన్స్ ఫియర్డ్ దట్ ఏ స్ట్రాంగర్ బ్రిటన్ ఇన్ నార్త్ అమెరికా వుడ్ సూన్ థ్రెటన్ ద ఫ్రెంచ్ కాలనీస్ ఇన్ ద కరేబియన్. సో ఫ్రాన్స్ అనేది ఏమనుకుంటుంది? నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళు స్ట్రాంగ్ అయితే ఏం జరుగుతుంది? కరేబియన్ దీవులు ఏవైతే ఉన్నాయో కరేబియన్లో కూడా
ఫ్రెంచ్ యొక్క కాలనీస్ ఏవైతే ఉంటాయో అవి కోల్పోవాల్సి వస్తుంది ఫ్రాన్స్, అది బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాల్సి వస్తుంది. సో నార్త్ అమెరికాలో బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆధిపత్యం అనేది అసలు రావడానికి వీలే లేదు. బ్రిటిష్ వాళ్ళు ఈస్టర్న్ కోస్ట్కు మాత్రమే పరిమితం అవ్వాలి, అక్కడ నుంచి వెస్ట్ సైడ్ ఎక్స్పాండ్ కూడా అవ్వకూడదు అని చెప్పి ఎవరు నిర్ణయిస్తారు? మన తాలూకా ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ నిర్ణయించడం అనేది జరుగుతుంది, గట్టిగా డిసైడ్ అవుతుందండి మన తాలూకా ఫ్రాన్స్. They were right, and in Caribbean, the British fought against Spain and France, who controlled the profiteering sugar plantations in their Caribbean colonies. కరేబియన్ దీవులు ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ ప్రెజెంట్ వెస్ట్ ఇండియన్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ షుగర్ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ ప్లాంటేషన్స్కి చాలా ఫేమస్. సో ఈ షుగర్ ప్లాంటేషన్స్ అన్ని కరేబియన్ ఐలాండ్స్ అని ఎవరి కంట్రోల్ ఉన్నాయి? బోత్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది. అక్కడికి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్రికా నుంచి స్లేవ్స్ని ఎక్కడికి పట్టుకొచ్చారు? కరేబియన్ ఐలాండ్స్కి పట్టుకొచ్చి కరేబియన్లో ఈ షుగర్ ప్లాంటేషన్స్లో వర్క్ చేసి స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ కూడా ప్రాస్పర్ అవుతుంది. సో మరి బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి రా మెటీరియల్స్ కావాలి కదా. బ్రిటిష్ వాంటెడ్ టు కాన్క్వేర్ దీస్ కరేబియన్ కాలనీస్. ఎందుకు? అక్కడ షుగర్ ప్లాంటేషన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఎవరికొద్దు? బ్రిటిష్ వాళ్ళకి కూడా కావాలి, ఎందుకంటే ప్రాఫిట్ బాగా తెచ్చేటటువంటి షుగర్ ప్లాంటేషన్స్ అవి. సో బ్రిటిష్ వాళ్ళు ఎవరితో ఫైట్ చేస్తారు? స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఇద్దరితో ఫైట్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడ? కరేబియన్ ఐలాండ్స్లో కూడా. ఈవెన్ ద వెస్ట్ ఆఫ్రికన్ సెనెగల్ హ్యాడ్ లార్జ్ న్యాచురల్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ ఆఫ్ గమ్. ఈవెన్ మన తాలూకా వెస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో న్యాచురల్ రిసోర్సెస్ లైక్ గమ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ద ఫ్రెంచ్ ట్రేడింగ్ పోర్ట్స్ హియర్ కేమ్ అండర్ ద బ్రిటిష్ అటాక్. సో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? వెస్టర్న్ ఆఫ్రికన్ కోస్ట్ అనేది కాన్క్వైర్ చేసుకోవడానికి ఫ్రెంచ్ ట్రేడింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం అనేది మొదలుపెట్టారు. వాటిని కాన్క్వైర్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. ఎందుకు? బ్రిటిష్ అనేది ఏం కోరుకుంటుంది? హెజ్మోనీ, డామినెన్స్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ని కోరుకోవాలని చెప్పి గట్టిగా అనుకోవడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ డామినెన్స్ని కంట్రోల్ చేయాలని ఎవరు అనుకుంటున్నారు? ఫ్రాన్స్ అనుకోవడం అనేది జరుగుతుంది. చూసారా, వేరు ప్రాంతాల్లో నార్త్ అమెరికాలో కానీ కరేబియన్స్లో కానీ వెస్ట్ ఆఫ్రికన్లో కానీ ఎలా జరగడం అనేది జరుగుతుందో. ఇప్పుడు మన ఇండియా విషయానికి రండి. ఇండియాకి చూడండి ఏమో జరుగుతుందో. సో ఇన్ ఇండియా ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ 1757. మనకి 1857లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది. ఏంటండి? మనకి ద గ్రేట్ రివోల్ట్, ద గ్రేట్ సిపాయి మిట్ని ఏదైతే ఉంటుందో సిపాయి మిట్ని జరగడం అనేది జరుగుతుంది. దానికి సరిగ్గా 100 సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియా మీద అథారిటీకి వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేయడం అనేది జరుగుతుంది. సో మన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది విన్నవడం అనేది జరుగుతుంది. ఎవరు? మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరి మీద జరుగుతుందండి? బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా ఎవరైతే ఉంటారో సిరాజుద్దౌలా అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఇది జరగడం అనేది జరుగుతుంది. ఏం జరగడం అనేది జరుగుతుంది? దిస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరగడం అనేది జరుగుతుంది. సిరాజుద్దౌలా ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఈ తాలూకా 7 year గ్లోబల్ వార్ అవ్వడం వల్ల బ్రిటిష్ వాళ్ళు తమ తాలూకా టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవడానికి ఫోర్టిఫై చేసుకుందాం అనుకుంటారమ్మా. అర్థమైందా? అంటే తమ కోటల చుట్టూ చంద్రనాగూర్ దగ్గర కోటలు ఏవైతే ఉంటాయో ఫోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఫోర్ట్స్ని చుట్టూ గోడలు నిర్మించుకుందాం, రక్షణ గోడలు ఏవైతే ఉంటాయో ప్రొటెక్టింగ్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి నిర్మించుకుందాం అనుకుంటారు. సో మన సిరాజుద్దౌలా యంగ్ అండ్ వెరీ వెరీ మీకు ఇంపల్సివ్ క్యారెక్టర్ అనమాట. అంటే త్వరగా డెసిషన్స్ తీసుకునేటటువంటి మైండ్ సెట్. ఈ జస్ట్ 20 years old, 20 ఏళ్ళకే బెంగాల్ నవాబ్ అవుతాడు. సో చాలా కోపదారి మనిషి. సో ఈయనకి ఏం కోపం వస్తుంది? మన తాలూకా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో తన పర్మిషన్ లేకుండా ఫోర్టిఫై చేసుకోవడం ఎలా జరుగుతుందో అనుమతి తీసుకోవాలి కదా అని చెప్పి సిరాజుద్దౌలా ఏం చేస్తాడు? మన తాలూకా ఇదేదైతే ఉంటుందో డార్క్ రూమ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. చీకటి గది ఉదంతం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో కొంతమంది బ్రిటిష్ వాళ్ళని ఆ చీకటి గది ఏదైతే ఉంటుందో దానిలో పెట్టి నిర్బంధించేసి చంపేయడం అనేది జరుగుతుంది. దానికి ఎగనెస్ట్గా రాబర్ట్ క్లైవ్ ఎవరైతే ఉంటారో ఆయన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ద ఈస్ట్ ఇండియా కంపెనీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద వార్ బై గెటింగ్ ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ ఇన్ బెంగాల్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత 1764లో ఏం జరగడం అనేది జరుగుతుంది? మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఏదైతే ఉంటుందో బక్సార్ జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత మన తాలూకా మొఘల్ ఎంపరర్ అయినటువంటి 17th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం ఎవరైతే ఉంటారో ఆయన బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళకి లేదా దట్ ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ రైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఏ రైట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది? దీవానీ రైట్స్ అంటే ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసేటటువంటి హక్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ వస్తాయి.
బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత దివానీ రైట్స్ రావడం అనేది జరిగింది. అంటే భూ పన్నును వసూలు చేసేటటువంటి అధికారం ఎవరికి లభిస్తుంది? మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించడం అనేది జరుగుతుంది. అండ్ ద టోటల్ ట్రేడ్ కంట్రోల్ బై బ్రిటిష్ రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఇన్ ఇండియా. సో ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తాయో ఫ్రెంచ్ వాళ్ళ తాలూకా ఆధిపత్యం అనేది కంప్లీట్గా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా కట్టడి ఇది అవ్వడం అనేది కంప్లీట్గా ప్రివెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ వాళ్ళ తాలూకా డామినెన్స్ అనేది ఎంత మాత్రం ఉండదు. ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూసారా నేను మొత్తం ఎలా రిలేట్ చేస్తున్నానో, ఇంత కాంప్రహెన్సివ్గా మీకు వస్తుంది, నన్ను నమ్మండి. అలా చెప్పే బాధ్యత కూడా నాది. చక్కగా 78938 ఇక్కడ మళ్ళీ నెంబర్ రాస్తున్నాను, 78938995553 ప్రత్యూష మేడం నెంబర్. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్, మోడర్న్, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి రికార్డెడ్ కావాలంటే జస్ట్ 5000 రూపీస్కే మొదలవుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమేమ్మా, మీకోసం. అర్థమైందా? మీరు చాలా చాలా లాభం పొందుతారు. నిద్రలో లేపినా చెప్పగలుగుతారు ధారాళంగా. ట్రస్ట్ మీ ఆన్ దట్. కథల్లా నేర్చుకుంటాం ప్రతిదీ. ఓకేనా? హ్యాపీగా జాయిన్ అవ్వండి. రైట్, మేడంకి ఫోన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో మెల్లగా మరి ఈ ఇండియాలో కూడా మన తాలూకా ఫ్రెంచ్ వాళ్ళ తాలూకా డామినెన్స్ తగ్గిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇదవ్వడం అనేది జరిగిందమ్మా, వాళ్ళు డామినెన్స్లోకి రావడం అనేది జరిగింది. Further in 1760-61, the Battle of Vandivash between the French and British established the British supremacy in South Asia while the French were restricted to Pondicherry. Battle of Vandivash ఏదైతే ఉంటుందో దాని ద్వారా మొత్తం మన తాలూకా ఫ్రెంచ్ ఇదేదైతే ఉంటుందో ఫ్రెంచ్ డామినెన్స్ వాష్అవుట్ అయిపోవడం అనేది జరిగింది. సో దానివల్ల ఫ్రెంచ్ వాళ్ళు కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో లాస్ట్ వరకు మన ఇండియాకి ఇండియా వెళ్ళిపోయినంత వరకు వాళ్ళు కేవలం పాండిచ్చేరిలో మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మిగిలిన అన్ని ప్రదేశాల్లో బ్రిటిష్ వాళ్ళ తాలూకా సుప్రమసీ డామినెన్స్ ఏదైతే ఉంటుందో డామినెన్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. చూసారా, మన నార్త్ అమెరికాలో కానీ, కరేబియన్లో కానీ, లేకపోతే మన తాలూకా వెస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ ఆఫ్రికన్ కోస్ట్లో కానీ, ఇప్పుడు మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలో కానీ ఎలా మన బ్రిటిష్ వాళ్ళు సుప్రమసీ అనేది సాధించారో, సో ఈ వార్ అంతా కంప్లీట్గా బోత్ బ్రిటిష్ వాళ్ళకి అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి నడుస్తూనే ఉండడం అనేది జరిగిందమ్మా కంటిన్యూస్గా. సో ది 7-year గ్లోబల్ వార్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఆఫ్ 1763. 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్తో ఈ 7-year వార్ ఏదైతే ఉంటుందో అది ఒక ఎండ్ కార్డు పడ్డం అనేది జరిగింది దానికి. ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ఆఫ్ 1763 సైన్డ్ ఆఫ్టర్ 7-year వార్ హ్యాడ్ ద ఫాలోయింగ్ క్లాజెస్ లైక్ బ్రిటన్ గాట్ కెనడా ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఈ వార్ అనేది ఎండ్ అయినప్పటికీ బ్రిటిష్ ఏదైతే ఉందో బ్రిటిష్ అనేది డామినెన్స్ పొజిషన్లో ఉంది కదా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రీటీ లేదా అగ్రిమెంట్ అనేది జరిగేటప్పుడు 2 పొజిషన్స్ ఉంటాయి. ఒకటి పొజిషన్ ఆఫ్ సుప్రమసీ అండ్ రెండవది పొజిషన్ ఆఫ్ వీక్నెస్. ఎప్పుడైనా వీక్నెస్లో ఉండేటప్పుడు నువ్వు ఒక అగ్రిమెంట్కి వెళ్ళకూడదు, ఎప్పుడు ఒక తాలూకా సెటిల్మెంట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు ఎంతో కొంత కోల్పోవాల్సి రావడం అనేది జరుగుతుంది. ఈ ట్రీటీలో జరిగే ట్రీటీ అంటే అర్థమే 2 సమ ఉజ్జీలుగా ఉంటాయని. కానీ ట్రీటీ జరిగే ముందు ఎవరైతే డామినెంట్ పవర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే బాగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ట్రీటీ ఎవరెవరి మధ్య జరుగుతుంది? మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో సుపీరియర్ పవర్స్ అయినటువంటి బ్రిటిష్, దాంతోపాటు ఫ్రాన్స్ మధ్య జరగడం అనేది జరిగింది, ఫ్రెంచ్ వాళ్ళ మధ్య జరగడం అనేది జరిగింది. కానీ పొజిషన్ ఆఫ్ సుప్రమసీలు ఎవరున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. పొజిషన్ ఆఫ్ వీక్నెస్లు ఎవరున్నారు? ఫ్రెంచ్ వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో అందుకే ఫ్రెంచ్ అనేది బ్రిటన్కి కెనడా ఏదైతే ఉంటుందో కెనడాని కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఫ్లోరిడా ఫ్రమ్ స్పెయిన్, సో స్పెయిన్ నుంచి ఫ్లోరిడాని తీసుకోవడం అనేది జరిగింది. ఫ్రాన్స్ వాజ్ అలౌడ్ టు రిటైన్ ఇట్స్ కరేబియన్ షుగర్ ఐలాండ్స్. ఫ్రాన్స్కి ఏదో భిక్షం వేసేటట్టు చాలా చిన్న ల్యాండ్ మాస్ ఉన్నటువంటి మన కరీబియన్ షుగర్ ఐలాండ్స్ ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరిగింది. ఎవరు? మన బ్రిటిష్ వాళ్ళు అప్పగించారు. స్పెయిన్స్ కంట్రోల్ ఓవర్ క్యూబా అండ్ ఫిలిప్పీన్స్ రికగ్నైజ్. స్పెయిన్ ఏదైతే ఉంటుందో క్యూబా అండ్ ఫిలిప్పీన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద స్పెయిన్ యొక్క కంట్రోల్ కూడా రికగ్నైజ్ అవ్వడం అనేది జరిగింది. అదే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వీటిని కాలనీస్ని తీసుకున్నారు, స్పెయిన్కి ఫ్రాన్స్కి తక్కువ కాలనీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది అండర్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అమ్మ. The effect of 7-year war on world politics was that it reduced the domination of France while Britain consolidated its colonial power. So 7-year war ఏదైతే ఉంటుందో వార్ అనేది వరల్డ్ పాలిటిక్స్ మీద, ప్రపంచ రాజకీయాల మీద చాలా
దారుణమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ వేయడం అనేది జరిగింది, చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం అనేది జరిగింది. సో ఫ్రాన్స్ యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రాన్స్ యొక్క సుప్రమసీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరిగింది. అండ్ ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ కొలోనియల్ పవర్గా బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ ఎదగడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ కొలోనియల్ పవర్గా ఎదిగారండి. ఆల్సో ఇట్ లైడ్ ద గ్రౌండ్ ఫర్ అమెరికన్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో మన తాలూకా ఇదేదైతే ఉందో దిస్ పర్టికులర్ 7 year గ్లోబల్ వార్ ఏదైతే ఉంటుందో అండ్ దాంతోపాటు ద గ్లోరియస్ రెవల్యూషన్, ముందు మాట్లాడిన మన గ్లోరియస్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇవి అమెరికన్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయడం అనేది జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఒక చిన్న నిప్పు కనుక ఉంటే సో ఈ అమెరికన్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేవి హ్యాపెన్ అవుతాయి అన్నట్టు ఇక్కడ నుంచి. సో దాన్ని ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేజ్ సెట్ చేయడం అనేది జరిగింది. ఏంటి మన 7 year గ్లోబల్ వార్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ వార్. సో అమెరికన్ రెవల్యూషన్కి ఫ్రెంచ్ రెవల్యూషన్కి రెండింటికి ఈ రెండు గ్లోరియస్ రెవల్యూషన్ అండ్ దాంతోపాటు 7 year గ్లోబల్ వార్ కారణమమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ క్లాస్లో దిస్ అమెరికన్ రెవల్యూషన్ మాట్లాడదాం, తర్వాత క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ మాట్లాడదాం. అర్థమైందా? ప్రతి క్లాసు యూట్యూబ్లో పెట్టడం కుదరదమ్మా, ఓకేనా? బికాజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ సర్వైవ్స్ ఓన్లీ ఆన్ అడ్మిషన్స్. మీకు మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీకు కట్టిన ఏ రూపాయికి మీకు ఇదనే జరగదు. నన్ను నమ్మండి, మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. హిస్టరీ చాలా చాలా మీకు 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 చాలా తక్కువ కాస్ట్కి నిజంగా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇస్తున్నారండి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ని కలిపి మీకు రికార్డెడ్ అయితే 5000కే రావడం. దాంతోపాటు నా స్పెషల్ నోట్స్ అనేది కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. నోట్స్ కూడా మీకు అప్పగించడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. టెస్ట్లు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆలోచించండి. అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే, మీ క్లాస్ గురించి మాట్లాడాలి, ఎలా ఉందో చెప్పాలి, మీ అభిప్రాయం షేర్ చేసుకోవాలనుకుంటే ఇది నా నెంబర్ 8500671913. మీకు వాట్సాప్ నెంబర్ కూడా అదే, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? బాయ్ అమ్మ.